వెల్కమ్ టు జీకే న్యూస్ 9. స్పీకర్ ప్రసాద్ కుమార్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేసిన అనుచిత వ్యాఖ్యలపై బగ్గుమన్న ఓయూ విద్యార్థులు. ఓయూలో విద్యార్థి నాయకుడు వలిగొండ నరసింహ ఆధ్వర్యంలో జగదీష్ రెడ్డి దిష్టిబొమ్మ శవయాత్ర నిర్వహించారు. వలిగొండ నరసింహ మాట్లాడుతూ దళిత స్పీకర్ ఉండడం సహించలేక అహంకారంతో రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న స్పీకర్ను అవమానించిన జగదీష్ రెడ్డి దళిత సమాజానికి, తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని ఎడల ఎక్కడికక్కడ అడ్డుకొని ప్రత్యక్ష దాడులకు కూడా వెనకాడమని హెచ్చరించారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని మోసం చేసిన 10 ఏళ్ల టీఆర్ఎస్ పరిపాలనలో దళితులను నిలువున మోసం చేసి నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో దళిత సంక్షేమాన్ని, సామాజిక న్యాయాన్ని, దళితులు ఉన్నత పదవులలో ఉండడాన్ని చూసి ఓర్వలేక గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి ఇలాంటి అనైతిక చర్యలకు పాల్పడుతున్నారన్నారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దళితులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు బోరెల్లి సురేష్, శివ, దోటి, శ్రీనివాస్, ఆరేకంటి, శ్రీకాంత్, నెమ్మది, మహేష్, కల్వకుర్తి, శ్రీశైలం, శ్రీనాథ్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. సాక్షిగా దళిత స్పీకర్ని అవమానించినటువంటి కేసీఆర్ గులాం, గుంటనక్క జగదీశ్వర్ రెడ్డి ఎమ్మటే దళిత సమాజానికి, యావత్ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము ఉస్మానియా విద్యార్థులుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. 10 ఏళ్ల కాలంలో దళితులను అడుగడుగును అణచివేసి దళిత ముఖ్యమంత్రి హామీని విస్మరించి ఈరోజు దళితుడు స్పీకర్ అయి ఉంటే ఓర్వలేక దురహంకారంతో మాట్లాడినటువంటి జగదీశ్వర్ రెడ్డి, నువ్వు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేని ఎడల రాష్ట్రంలో నువ్వు ఎక్కడ తీరినా కూడా ఈ దళిత సమాజం మొత్తం నిన్ను బహిరంగంగా ఎదుర్కొని ప్రత్యక్ష దాడులు కూడా సిద్ధంగా ఉంటామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. దీనికి బాధ్యత వహిస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.